రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రుల. బీహార్ ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయానికి కారణమేంటి? నితీష్ కుమార్ కరిస్మా ఒక కారణం కావచ్చును, మోదీ మేనియా ఒక కారణం కావచ్చును, ఈ ఎన్డీఏ కూటమి యొక్క సమన్వితమైనటువంటి ప్రయత్నం ఒక కారణం కావచ్చును, వాళ్ళకున్నటువంటి నెట్వర్క్, కార్యకర్తల బృందము చిట్ట చివరి ఓటర్ దాకా వెళ్ళి వాళ్ళను ఓట్లు వేసేలాగా చేయటం ఒక కారణమై ఉండవచ్చును. ఇవన్నిటితో పాటు ఈ మొత్తము ప్రచారంలో వినిపించినటువంటి పదము జంగిల్ రాజ్. జంగిల్ రాజ్ మళ్ళీ వచ్చేస్తుంది జాగ్రత్త, జంగిల్ రాజ్ మళ్ళీ వచ్చేస్తుంది జాగ్రత్త అని ప్రధానమంత్రి స్వయంగా ముజఫర్పూర్లో 2-3 సభల్లో ఆయన ఉదాహరణలతో సహా ప్రస్తావించారు. అంతేకాకుండా ప్రజల్లో కూడాను లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ వచ్చినట్టయితే జంగిల్ రాజ్ తిరిగి వచ్చేస్తుందన్నటువంటి భయం కలిగింది. తమాషా ఏంటంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జంగిల్ రాజ్ ఒక ఇష్యూ కాదు, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. కొన్ని సభల్లో నితీష్ కుమార్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే మీ అమ్మా నాన్నని వెళ్ళి అడగండి, లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన ఎలా ఉంటుందో తెలుసుకోండి అని చెప్పి అన్నారు. కానీ జంగిల్ రాజ్ అనేది ఒక మేజర్ పొలిటికల్ స్లోగన్గా ఇష్యూగా మారలేదు. 2025లో మారింది. దీనికి తగ్గట్టుగా తేజస్వి యాదవ్ తప్పు చేశారు. తేజస్వి యాదవ్ కొంత గుండా ఇజంని ప్రదర్శించటము, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా మాకు ఓటు వేయకపోతే మేము తుక్కు చేసేస్తాం, ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడటము, వీటన్నిటి వల్ల జంగిల్ రాజ్ అనేది ఈసారి ఎన్నికల్లో మేజర్ థీమ్గా ఉంటూ వచ్చింది. అయితే ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఒక పుస్తకం ఉందంటే నమ్ముతారా? ఒక పుస్తకము, ఏడాది క్రితం రాసినటువంటి ఒక పుస్తకం వల్ల ఈ మొత్తము జంగిల్ రాజ్ అనేటటువంటిది మొత్తము డిస్కోర్స్, పొలిటికల్ డిస్కోర్స్ యొక్క కేంద్ర బిందువుగా మారింది. తమాషా ఏంటంటే బీహార్లో ఇంగ్లీషు వాడకం తక్కువ, కానీ ఈ పుస్తకం ఇంగ్లీష్ పుస్తకము. ఇంగ్లీషు పుస్తకమైనప్పటికీ ఇది పనిచేసింది. బ్రోకెన్ ప్రామిసెస్, కాస్ట్, క్రైమ్ అండ్ పాలిటిక్స్ ఇన్ బీహార్ అనేటటువంటి ఒక పుస్తకము 2024లో వెస్ట్లాండ్ నాన్ ఫిక్షన్ వాళ్ళు ప్రచురించారు. దీన్ని మృత్యుంజయ శర్మ అనేటటువంటి జర్నలిస్ట్ రాశారు. ఈ పుస్తకము ప్రచురించినప్పుడు దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, దీని గురించి ఎవరు పెద్దగా రాయలేదు. కానీ ఒక పత్రికలో ఒక యూట్యూబర్ దీనిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన పేరు రాజ్ షమానా. ఈ రాజ్ షమానా అనేటటువంటి అతను పాడ్కాస్ట్ చేశారు. ఈ పుస్తకంలో చెప్పినటువంటి కథనాలు, అసలు బీహార్లో నిజంగా ఇవన్నీ జరిగాయా ఏమిటి, వీటన్నిటి గురించి ఆయన ఒక పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్ ఎంత హిట్ అయిందంటే దాని రీల్స్ కానీ షార్ట్స్ కానీ మొత్తము సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మొత్తము అన్ని చోట్ల వెళ్ళడము, దాని హిందీ అనువాదాలు వెళ్ళడము, మొత్తము బీహార్ అంతా కూడాను ఒకానొక సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో జంగిల్ రాజ్ ఎలా ఉందో చెప్పారు. అనేక ఉదాహరణల్ని మృత్యుంజయ్ శర్మ ఇచ్చారు. ఉదాహరణకి శిల్పి గౌతమ్ కేసు ఉంది. గౌతమ్ వాస్తవానికి ఆర్జేడీ నాయకుడి కుమారుడు అయినప్పటికీ శిల్పి గౌతమ్ అనేటటువంటి 2 యువతీ యువకుల శవము ఒక పెద్ద నాయకుడు, ఆర్జేడీ నాయకుని యొక్క ఇంటి వెనక దొరికినాయి. ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్కి చాలా సన్నిహితుడు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అలాగే మీసా భారతి, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క పెద్ద కూతురు అయినటువంటి మీసా భారతి ఎంబీబీఎస్ అడ్మిషన్ కూడా చాలా పెద్ద వివాదమైంది. ఆమె వాస్తవానికి ఎంబీబీఎస్కి సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష క్లియర్ చేయలేదు. క్లియర్ చేయకపోతే ఆమెను జంషెడ్పూర్, అప్పటికి అవిభక్త బీహార్, జంషెడ్పూర్లో ఉన్నటువంటి టాటా ఎంప్లాయీ కూతురుగా చూపించి ఎంబీబీఎస్ అడ్మిషన్ ఇచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు టాటా గ్రూప్లో పనిచేయటం లేదు. అయినా కూడా టాటా గ్రూపుకు చెందినటువంటి వ్యక్తిగా చూపించి
వాళ్ళ కుమార్తెగా చూపించి అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ ఇచ్చిన ఏడాది తర్వాత ఆమె పట్నాకి ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎంబీబీఎస్ హై ర్యాంక్తో పాస్ అయింది. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ క్లియర్ చేయలేని వ్యక్తి ఎంబీబీఎస్ ఎలా పాస్ అయింది? ఆ తర్వాత జీవితంలో థర్మామీటర్ని సిరంజిని ముట్టుకోకుండానే మీసా భారతి గడిపేసింది. అది చాలా పెద్ద వివాదమైంది. దాని గురించి ఈ పుస్తకంలో చర్చించారు. అదేవిధంగా రోహిణి ఆచార్య, లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క మరొక కూతురు, ఆమె విషయంలో ప్రస్తుతం చాలా వివాదం జరుగుతోంది. లాలూ ప్రసాద్కి కిడ్నీ ఇచ్చింది, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కుటుంబంతో నాకు సంబంధం లేదని చెప్పింది. కానీ ఈమె పెళ్లి జరిగింది 2001 సంవత్సరంలో. ఈమె పెళ్లి సమయంలో మొత్తం బీహార్లో ఎన్ని కార్లు ఉన్నాయో కార్ల షోరూముల నుంచి కార్లను తీసుకెళ్ళిపోయి పెళ్లిలో గెస్ట్లని తీసుకుని రావడానికి, దింపడానికి, వాటికి వీటికి వాడుకుని మొత్తము తుక్కు చేసేసిన తర్వాత తిరిగి ఇచ్చారు. ఈ పాడైపోయినటువంటి కార్లను తీసుకోవడానికి అప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు నిరాకరించారు. ఇది చాలా పెద్ద మూసి ఉన్న దుకాణాలని బద్దలు కొట్టి తెరిపించి మరీ సామాన్లు తీసుకెళ్లారు. ఇది అప్పట్లో చాలా సంచలనం కలిగింది. ఇదంతా కూడాను ఈ బ్రోకెన్ ప్రామిస్లో రాశారు. అలాగా చంపా బిశ్వాస్ కేస్, ప్రధానమంత్రి కూడా దీని గురించి ప్రస్తావించారు. ఒక ఐఏఎస్ భార్య, ఆమెను ఆర్జేడీకి చెందినటువంటి గూండాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. విక్రమార్కుడు సినిమాలో పోలీస్ ఆఫీసరు భార్య పరిస్థితి ఏంటో ఈ చంపా బిశ్వాస్ పరిస్థితి అది. ఆ ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఆ పోలీస్ ఆఫీసర్ పరిస్థితి. విక్రమార్కుడు సినిమాలో చూపించినటువంటి సీన్ వాస్తవంగా బీహార్లో పునరావృతమైంది. దీనిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. అయితే ఈ బ్రోకెన్ ప్రామిసెస్ పుస్తకము, దాని అనువాదాలు, దానికి సంబంధించినటువంటి రీల్స్, వీటి వల్ల ఈ కథలన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి. షాహబుద్దీన్ ఒక గూండాగిరి, సివాన్ ఎంపీగా ఉన్నటువంటి షాహబుద్దీన్ విపక్ష నాయకుడి పోస్టరు కనిపించిన ఇళ్లను తగలబెట్టించేశాడు, హత్యలు చేయించేసేశారు. పోలీసులతో సహా అందరూ వణికిపోయేటటువంటి పరిస్థితి తెచ్చుకొచ్చారు. ఈ మొత్తము జంగల్ రాజుని ఈ బ్రోకెన్ ప్రామిసెస్లో మృత్యుంజయ్ శర్మ రాశారు. దానిని రాజ్ షమారా ఇంటర్వ్యూ చేయటము, పాడ్కాస్ట్ తరువాత అది ఎంత హిట్ అయిందంటే దాదాపు 50 మంది యూట్యూబర్స్ ఆయనని పాడ్కాస్ట్ చేయటము, ఇంటర్వ్యూ చేయటము, బీహార్ యొక్క జంగల్ రాజ్ గురించి మాట్లాడటము చేశారు. ఆ తరువాత టీవీ ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూ చేశాయి. దీంతో జంగల్ రాజ్ గురించి 2020లో ఒక్క మాట మాట్లాడని బీహార్ జనత ఈసారి జంగల్ రాజ్ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చించింది. జంగల్ రాజ్ గురించి నితీష్ కుమార్ కానీ, మోదీ కానీ, బీజేపీ కానీ మాట్లాడుతుంటే ప్రజలకు ఈ వీడియో, దీనికి సంబంధించినటువంటి పాడ్కాస్ట్లు, దాని వీడియోలు, దానికి సంబంధించినటువంటి కంటెంట్ గుర్తుకు రావడము, పాతతరం దగ్గరికి వెళ్ళి అడిగితే ఇది అలా జరిగినది, మేము కూడా ఇలా బాధపడ్డాము, మా దుకాణాన్ని ఇలా లూటీ చేశారు, లేకపోతే ఇలాగ మన బంధువుల్ని కిడ్నాప్ చేశారు, ఈ కథలన్నీ ప్రచారమయ్యాయి, ప్రజలకి గుర్తుకొచ్చినాయి. వీటి పర్యవసానంగా తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే మళ్ళీ జంగల్ రాజ్ వస్తుందన్నటువంటి ఒక భయము కలిగింది ప్రజలకి. అది చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసింది. అందుకే ఈ బ్రోకెన్ ప్రామిసెస్ పుస్తకము ఆయన తెలిసి రాశారో తెలియక రాశారో తెలియదు, కానీ 1-2 పాడ్కాస్ట్లు సక్సెస్ఫుల్ అయిన తర్వాత దీనిని బీజేపీ, నితీష్ కుమార్, మిగతా జాతీయవాద సంస్థలన్నీ కూడాను దాన్ని బొంబార్డ్ చేసినాయి షార్ట్స్ ద్వారా, మిగతా మెకానిజం ద్వారా. ఏదేమైనప్పటికీ దీనిని ఆర్జేడీ ఒక్కదాన్ని కూడా తిరస్కరించేటటువంటి పరిస్థితిలో లేదు. దాంతో జంగల్ రాజ్ అన్నటువంటి ఇమేజ్ పడింది. అది ఈసారి ఆర్జేడీ ఓటమికి, దాంతోపాటు దాన్ని అతుక్కుని ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటమికి, నితీష్ కుమార్ బీజేపీ కూటమి యొక్క ఘన విజయానికి కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క పుస్తకము బీహార్ ఎన్నికల యొక్క కాంప్లెక్షన్ని మార్చేసింది. ఎవరైనా అనొచ్చు, నువ్వు ఒక్క పుస్తకం ఇలా మారుస్తుందా అని. 2004లో చంద్రబాబు ఓటమికి, వైఎస్ఆర్ గెలుపుకి ఒక్క సినిమా పాట కారణం. పల్లె కన్నీరు పెడుతుందని గోరెటి వెంకన్న రాసి పాడినటువంటి పాట సినిమాలో వాడుకున్నారు. సినిమాలో పెద్దగా పేరు రాలేదు, కానీ వైఎస్ఆర్ దాన్ని ఉపయోగించుకున్నటువంటి తీరు చంద్రబాబు ఓటమికి కారణమైంది. అదేవిధంగా జగన్ కూడా పాటను ఉపయోగించుకున్నారు.
రావాలి జగన్ కావాలి జగన్ పాటను ఎన్నికల సమయంలో వాడుకున్నారు. అంతకు ముందు సానుభూతి కోసము పెద్ద ఆయన అనేటటువంటి ఇది స్వార్థపు లోకం పెద్ద ఆయన అనే సినీ పాటను వాడుకున్నారు. మమతా బెనర్జీ కూడాను ఖేలా హోబే పాటను ఉపయోగించుకుంది. డిఎంకే కూడాను ఇటువంటి గీతాలను ఉపయోగించుకుంది. కాబట్టి గీతాలు మూడ్ని బిల్డ్ చేస్తాయి, పుస్తకాలు కూడాను మూడ్ని బిల్డ్ చేస్తాయి. కావాలంటే బీహార్ ఎన్నికల ఫలితాలలో అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశము జంగల్ రాజ్ ఫిర్ ఆయేగా అన్నటువంటి స్లోగన్ 2020లో స్లోగన్ కానీ ఇది 2020లో స్లోగన్ అయింది. దాని వెనుక ఈ బ్రోకెన్ ప్రామిసెస్ అనేటటువంటి ఇంగ్లీషు పుస్తకం ఉంది. అది తమాషా విషయం. బీహార్ ఎన్నికల్ని విశ్లేషించినప్పుడు ఈ పుస్తకం పాత్రను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.